శుభయోగములు కలిగిస్తూ మమ్మల్ని అందరినీ కూడా రక్షించవలసింది అని మనందరూ మన ప్రార్థన వింటారు. తప్పకుండా మనం అడుగు ముందు వేస్తే ఆయన 3 అడుగులు మన ముందు వస్తాడు. ఆయన మనం రావడం ఆ తర్వాత
శాస్త్రి గారి స్వామి గారు చక్కగా వివరించారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాం. కొత్త సంవత్సరం అనేది ఇక్కడే మనం ప్రారంభం చేసుకుంటున్నాం. పెద్దలు ఇప్పుడే చెప్పారు, నాకు శాంతి కావాలి అనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. శాంతి బోధన అనేది కూడా సాయినాథ్ మహానుభావుడు వారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి బోధించిన ఒక గొప్ప వ్యక్తి. ఈరోజు ఇక్కడ మనం ఒంగోలులో ఉన్న సాయి సన్నిధి అంటేనే ప్రతిష్టత ఏమిటనేది కూడా పెద్దలు మనకు వివరించారు. కూడా ఈ పవిత్రమైన స్థలంలో మనందరం కూడా కలుసుకోవడం 2024 సంవత్సరానికి వీడిపోలు కలగడం, 2025 సంవత్సరానికి స్వాగతం పలకడం అనే కార్యక్రమం. పెద్దలు చెప్పినట్టుగా మన శాస్త్రి గారు 2024 సంవత్సరంలో ఇబ్బందులు కలిగాయి, సంతోషం కలిగాయి. నా వరకు ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే బాగుంటే కుటుంబం తరఫున ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయకూడదని అనుకున్నాను. మా అబ్బాయి రాఘవరెడ్డిని పోటీ చేయాలని ఒక తలంపుతో ఉన్నాను. అది కొన్ని పరిస్థితుల వల్ల మరలా నేనే పోటీ చేయాల్సిందని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా నామినేషన్ వేసిన తర్వాత సాయినాథుడికి సిద్ధిలో కూడా వెళ్ళి వారికి ప్రార్థించి మరలా ఎందుకు స్వామి నాకు ఒక అవకాశం ఇచ్చారు మీరు అనేది వారిని అడిగాము. కానీ ఆన్సర్ అంటే దానికి ఈ ఎన్నికల్లో ఫలితంతోనే ఒక ఆన్సర్ చూపించారు. బాగుండే కుటుంబం అభ్యర్థి అనేది గెలవాలనేది ఆ స్వామి సాయినాథ స్వామి ఆశీస్సులు ఇవ్వబట్టి మీరందరి ప్రేమతో కూడా ఆదరాభిమానాలతో ఎంపీగా మరలా కూడా గెలిచి మీ అందరి ముందు వల్ల 2025 సంవత్సరాన్ని మనం ఘనంగా గడుపుకునే నాకు మంచి అవకాశం ఇచ్చాడు సాయినాథ స్వామి. ఈ సాయినాథ స్వామి మహాచారం ఏంటంటే బ్రహ్మాండంగా అద్భుతంగా చెప్తారు మన పెద్దలైతే శాస్త్రి గారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే 2025 సంవత్సరం అంటే వారు చెప్పినట్టుగా కూడా 9వ సంఖ్య చాలా ఇష్టమైన సంఖ్య. చాలా మంది కూడా దాదాపు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దగ్గర దాదాపు 80% 90% వరకు 9వ సంఖ్య అనేది ఎంతో ఫేవరెట్ నంబర్. అటువంటిది ఈ సంవత్సరం అనేది మనం ముందు కళ్ళ ముందు చూడబోతున్నాం. కానీ పెద్దలు చెప్పినట్టుగా 2 గ్రహాలు మారుతున్నాయంటే ఈ గ్రహాల వల్ల ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులన్నీ కూడా సాయినాథ స్వామి తీసుకొని మనకు మంచి అనేది కూడా చేకూర్చేటట్టుగా వారిని మనం అందరూ కూడా ప్రార్థించాల్సిన అవసరం ఉన్నదనేది మీకు తెలుపుకుంటూ ఒక మంచి అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఆశీస్సులు మీ సహకారంతో ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఎక్కువగా కూడా మీకు సేవ చేసుకునే అవకాశం అనేది కూడా కల్పించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు అందరూ కూడా ఆ సాయినాథుడు కూడా మీకు అందరికీ కూడా అనుగ్రహించమని బాబుడి కుటుంబం తరఫున కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలుపుకుంటూ ఐ విష్ యూ a happy and prosperous 2025 year.